2002 ఓటర్ లిస్ట్లో నేమ్ ఇంకా వేరే డీటెయిల్స్ వెతకడం ఎలా అంటే సిఈఓ తెలంగాణ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కింద ఇచ్చిన ఎలక్టరల్ రోల్ ఆఫ్ ఎస్ఐఆర్ 2002 అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో పీడిఎఫ్లో వెతకొచ్చు లేదా ఎలక్టోరల్ సెర్చ్. ఎలక్టోరల్ సెర్చ్లోకి వెళ్తే స్టేట్, డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇంకా మన పాత ఓటర్ కార్డులో మన పేరు ఎలా ఉందో అలా టైప్ చేసి ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను స్టేట్ తెలంగాణ, డిస్టిక్ వచ్చేసి హైదరాబాద్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హిమాయత్ నగర్ 207 ఇచ్చాను. అందులో నా పేరు రాజు అని ఉందనుకోండి. క్యాప్చా ఎంటర్ చేస్తున్నా. సెర్చ్కి వెళ్ళాను. అప్పుడు 2002 లిస్ట్లో రాజు అని పేరుతో ఉన్న వాళ్ళందరి నేమ్స్ చూపిస్తుంది. ఇందులో నుంచి నేను నా నేమ్ ఎక్కడుందో చూసుకొని నా నేమ్ ఇంకా మా ఫాదర్ నేమ్ బట్టి నా నేమ్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ డీటెయిల్స్ని నేను తీసుకొని ఇక్కడ మనకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబరు, పోలింగ్ స్టేషన్ నంబరు, సీరియల్ నంబరు, ఓటర్ కార్డ్ నంబర్ ఇవన్నీ మనకు చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ నేను నోట్ చేసుకొని నా ఎస్ఐఆర్ ఫామ్లో ఫిలప్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్. లేదా అంటే పీడిఎఫ్ ఎలక్టోరల్ రూల్స్లోకి వెళ్తే డిస్టిక్ నేను ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నా. శాసనసభ నియోజకవర్గం హిమాయత్ నగర్ పెడుతున్నాను. గెట్ పోలింగ్ స్టేషన్స్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు నాకు ఈ హిమాయత్ నగర్ శాసనసభ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ పీడిఎఫ్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఒకవేళ ఇప్పుడు నేను గోల్నాకలో నేను అప్పుడు ఉంటే గోల్నాకకి వెళ్ళి గోల్నాకలో పక్కన వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. అప్పుడు నాకు ఇది క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. అది ఎంటర్ చేసి నేను సబ్మిట్ చేస్తే నాకు ఆ పీడిఎఫ్లో డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఆ డీటెయిల్స్లో నేను నాది ఇంటి నెంబర్తో లేదా నేమ్తో వెతికి ఆ డీటెయిల్స్ తీసుకొని ఎస్ఐఆర్ ఫామ్లో ఫిలప్ చేస్తాను. ఇది 2002 ఎలక్టోర్ రోల్లో మన డీటెయిల్స్ని వెతికే ప్రాసెస్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్